అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. దేనికి వచ్చారు సార్ మీరు? నేను ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఈ ఎస్సీ కమిషనర్ గారిని కూడా కలిశాను. కలిస్తే సారు ఎస్సీ కమిషనర్ గారు డిఎస్పీ గారికి పెట్టారు. డిఎస్పీ గారేమో ఎస్పీ గారికి ఫోన్ చేసి ఇట్టడి సంగతి అంటే మరి ఇది ఇట్లా ఇతను 2 సార్లు వచ్చాడు, ఇది కంప్లైంట్ క్లియర్ చేయమని చెప్పారు. నేనేమో అడవి తక్కిలపల్లిలో ఉంటాను సార్. నా పేరు డైగల్ సైదరాజు. చిరుమావుళ్ళ శ్రీకాంత్ అనే వ్యక్తి నా కారు వాడుకొని నాకు డబ్బులు ఇవ్వకుండా డబ్బుల కోసం ఇంటికి వెళ్తే డబ్బుల కోసం ఇంటికి వచ్చి అడుగుతావా, అది ఇది నీ దిక్కున్నోడికి చెప్పుకో, రూపాయి డబ్బులు ఇవ్వను ఇదని ఎట్టబడితే అట్ట కొట్టి తిట్టాడు సార్. ఇక్కడే పోస్ట్ ఆఫీస్ దగ్గర, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా పోస్ట్ ఆఫీస్ ఉందండి, అక్కడ దగ్గర. నేను అడిషనల్ ఎస్పీ గారిని కూడా, రమణమూర్తి గారిని కూడా కలిశాను. 2 సార్లు కలిశాను. ఇప్పుడే ఆయన సిఐ గారికి కూడా ఫోన్ చేశారు, నగలపాలెం సిఐ గారికి. ఇతను మళ్ళీ నా దగ్గరికి రాకూడదు. మరి 2 సార్లు కలిసినప్పుడు సార్ వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అంటే సారు సిఐ గారు కంప్లైంట్ రాసుకోమా అని కేసు కడతామన్నారు. నేను కంప్లైంట్ రాసుకొని వెళ్ళాను సార్. ఈ లోపల ఒక 4 రోజులు ఆగు కడతాంలే, కొంచెం వేరే బిజీగా ఉన్నాము, 4 రోజులు ఆగన్నారు. ఈ లోపలనే మళ్ళీ వెస్ట్ డిఎస్పీ గారు మారారంట. ఏం సార్ మరి నాది కాలేదంటే కొంచెం ఆగమ్మా, డిఎస్పీ గారు మారారు, మళ్ళీ ఆయన్ని కొత్త ఆయన కదా, మరి ఆయన నేను కలిసి మాట్లాడాలి, అప్పుడు కడతా అన్నారు. మళ్ళీ ఇప్పుడు డిఎస్పీ గారు కూడా వచ్చి 10-15 రోజులు అవుతుంది. నేను డిఎస్పీ గారి ఆఫీస్కి కూడా 4-5 సార్లు వెళ్ళాను. సార్ లేకపోతే ఫోన్ చేశాను. సార్ లేకపోతే ఫోన్ చేస్తే నేను సిఐకి ఫోన్ చేసి చెప్తానమ్మా వెళ్ళండి అన్నారు. అయినా ఏం రెస్పాన్స్ ఏం లేదు. ఇట్లా తిరుగుతూ ఉన్నానండి. ఇప్పటికి 5-6 నెలలు పైనే అవుతుంది. ఎంత రావాలి మొత్తం మీకు? నాకు 1,73,000 రావాలి. 9 నెలలు కారు ఆడుకున్నాడు. నెలకు 30,000 వేసుకున్నా 2,27,000 రావాలి. అయితే ₹1,00,000 ఇచ్చాడు. ఇంకా 1,73,000 కోసం అతని ఇంటి దగ్గరికి వెళ్ళాను. నేను ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగినందుకు ఇట్లా కొట్టి తిట్టాడు. సెక్రటేరియట్లో హోమ్ మినిస్టర్ గారి ఛాంబర్లో కూడా ఇవ్వటం జరిగింది కంప్లైంట్ లెటర్ని. ఇప్పుడు మీకు ఏ విధమైన న్యాయం కావాలి? నాకు కేసు కట్టాలని నేను కోరుతా ఉన్నాను. కేసు కోసమే తిరుగుతూ ఉన్నాను. లేదు అతను పిలిపించి మాట్లాడతాము అయిదని వాళ్ళు అంటున్నారు. కాదు సార్ నాకు కేసే కావాలన్నా. ఆయన కూడా ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ అవ్వట్లేదు, స్టేషన్కి రావట్లేదు. వీళ్ళు కూడా పెద్దగా కేర్ ఏం తీసుకోవట్లేదు, ఎంత తిరిగినా పట్టించుకోవట్లేదు. పిలిపిస్తామమ్మా అన్న. ఇట్లాంటి పెద్దవాళ్ళ దగ్గర కంప్లైంట్ ఇచ్చినప్పుడే పిలిపిస్తామని నా ముందు కానిస్టేబుల్కి చెప్పడం, ఆ కానిస్టేబుల్ గారేమో సాయంత్రం పిలిపిస్తాను, నేను ఫోన్ చేస్తాను, నీకు కూడా ఫోన్ చేస్తాను అంటాం. ఇంకా అట్లా రెస్పాన్స్ లేకుండా పోతుంది. ఇప్పటికి 5-6 నెలలు పైనే అయిందన్న. తిరుగుతూ ఉన్నాను.